అండి. ఇవన్నీ వదిలేసి ఎందుకు ఈ రకంగా మీరు మాట్లాడతారని అడుగుతున్నా. చాలా దుర్మార్గం. ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ ఈ రోజున మనం మాట్లాడాలంటే ఎందుకులే, ప్రజలందరూ పండగ వాతావరణంలో ఉన్నారు. నెమ్మదిగా పండగే, కడుపు నిండినా నిండకపోయినా 10 మంది ఆప్యాయతతో కలిసి ఉండడమే కదా పండగ అంటే. నిత్యావసర వస్తువుల ధరలు ఏ స్థాయికి పెరిగిపోయినాయో ఎప్పుడు నా ప్రభుత్వం ఒక రివ్యూ చేసిందా? మీరే చెప్పండి. ఇక్కడ ఉన్న మీరందరూ ఇవాళ నిత్యావసర వస్తువుల ధరల పెంపు బాధితుడు కానివాడు ఎవడో చెప్పండి. ఎంత దుర్మార్గం అంటే 20 to 40% పెరిగినాయి. బియ్యం, పప్పులు, నూనెలు, చివరికి చింతపండు దాకా, ఉప్పు దాకా పెరగని వస్తువు ధర ఏదో చెప్పమని నేను అడుగుతున్నా. ఎక్కడైనా చిన్నది జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేసేవారు. ఇవాళ కేజీ బియ్యం 70 రూపాయల దాకా వెళ్ళిపోయింది. గోధుమ పిండి దాదాపుగా 50 రూపాయలు ఉన్నది 70 రూపాయల దాకా పోయింది. శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు కేజీకి 20 నుంచి 40% పెరిగింది. వంట నూనెలు 110 రూపాయలు, 120 రూపాయలు ఉన్న ప్యాకెట్ ఇవాళ 160, 170 రూపాయలు పోయింది. ఇంత దారుణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి మీరేమో ఒక చిన్న పథకాన్ని కూడా అమలు చేయకుండా, ఒక 10 రూపాయలు పేద ప్రజలకి మీరు ఇస్తారన్న సూపర్ 6 భాగంగా ఇవ్వకుండా పండగ చేసుకోండి అంటే మేము చాలా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే చెప్పినట్టుగా ఆచరించి చెప్పిన డేట్కి డబ్బులేసి అన్ని రకాలుగా అన్ని వర్గాలు బాగుండాలనే కోరికతో పనిచేశారు. పండగ నాటికి 10 రూపాయలు మీరు ఇస్తారన్న సూపర్ 6 పథకాల్లో భాగంగా 10 రూపాయలు సాయం చేయలే. జనవరి వస్తే రైతులు పెట్టుబడి సాయం వేసేవాళ్ళం. వైఎస్ఆర్ రైతు భరోసా ఏమైంది? ఇవాళ ఎరువులు బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని. ఎవరికైనా లాస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క రైతుకి పెట్టుబడి సాయానికి 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? మేము అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా వాస్తవాల్లోకి రండి. కొత్త సంవత్సరంలో 2025 సంక్రాంతి నుంచి అయినా సరే ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయో సరి చేసుకుని జగన్ గారిని, వైఎస్ఆర్ పార్టీని తిట్టిపోసే కార్యక్రమానికి ఇప్పుడైనా కొంచెం మానేసి, ఎందుకంటే ఇంకా లోతుకి వెళ్తే చాలా ఉన్నాయి. ఇదే పరిస్థితి ఉంటే మన మీద మనం ప్రజల నమ్మకం కోల్పోతారని ఈ మధ్యన ఒక ముఖ్య నాయకుడు చెప్పారు. ఆ పార్టీలో, ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకుడు. అది నిజం. కాబట్టి మేము చేసేది ఏంటంటే పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. ఈ ప్రభుత్వం పండగ సందర్భంగానైనా సరే కనీసం ప్రజలు బాగుండాలనే ఆలోచన చేయండి. కరెంటు ఛార్జీల దగ్గర నుంచి బస్సు ఛార్జీల దాకా ఏది వదలకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టి సూపర్ డూపర్ పండగ అంటే ఏంటిది? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పథకాన్ని కూడా ఏదో అనౌన్స్ చేశారు, హ్యాపీ సండే అని. ఇంకా ప్రతిసారి ప్రతి ఆదివారం నాడు ప్రజలందరూ కలిసి ఉండేలాగా బ్రహ్మాండంగా డ్యాన్సులు, నృత్యాలు ఇవన్నీ అంటే కార్యక్రమాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని. ఏదో కొత్త బ్రాండ్లు వస్తే హ్యాపీ సండే అని చాలామంది మందు ప్రియులు ఆశపడ్డారు. చివరికి వాళ్ళని కూడా వదలలేదు బాధేసి. హ్యాపీ సండే కాదు,
ఎవ్రీడే హ్యాపీ డే లాగా ఉంచమని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సార్ మన ఆంధ్ర వాళ్ళందరూ ఎక్కువ తెలంగాణలో ఉంటారు సార్. ఈ సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరు వస్తారు సార్. ట్రైన్లు కావచ్చు ఏదో విధంగా రావాలనుకుంటారు. అధిక ఛార్జెస్ అంటే ఆర్టీసీ పక్కనేమో అదనపు బస్సులు వేసామని చెప్తారు కానీ ఛార్జెస్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి సార్. అంటే అదేనండి, ఇప్పుడు ప్రజలకి ఏమవసరం, ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బంది పడతారనేది ప్రభుత్వం పట్టించుకోకపోతే జరిగే అనర్థాలు ఇవన్నీ. ఇవాళ పేపర్లో చూస్తే హైదరాబాద్ టు విజయవాడ బస్సుల్లో 4,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. టికెట్ అని చెప్పి రాశారు. దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఎవరిది? ఏమన్నా అంటే మీద పడిపోయి నోటికి ఏమొస్తుంది మాట్లాడడం అలవాటైపోయింది. మీరు చెప్పినట్టుగా బస్ ఛార్జీలు పోనీ అది కూడా 4,000 పెడదామన్నా సీటు దొరకదు. ఇంకా దారుణం ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అసలు ఇవాళ పండగ వాతావరణం గ్రామాల్లో ఉందా లేదా, మార్కెట్లో ఉందా లేదా అని మీకే బాగా తెలుసు. మన మిత్రులు చాలామంది చెప్తున్నారు మార్కెట్లు వెలవెలపోతున్నాయి. ఇంటిల్లిపాది కొనుక్కునే బట్టలు కేవలం పిల్లలకు కొనడానికో లేకపోతే అరకొరగా కొనుక్కోవడానికో ప్లాన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో ఇవేమీ మనం కళ్ళబొల్లి కబుర్లు ఎవడో చెప్పట్లే. లాస్ట్ 6 monthsలో జిఎస్టీ పడిపోయింది. దట్ ఈస్ ద ఇండికేషన్. జిఎస్టీ పోయింది, జిఎస్డిపి తగ్గిపోతుంది. దాని ఇంపాక్ట్ మొత్తం రాష్ట్రం అంతా పడుతుంది. ఏమి కాకి లెక్కలు ఎవరో చెప్పట్లే. ప్రభుత్వం మీరు చెప్పిన లెక్కలనే మేము మాట్లాడుతున్నాం. ప్రభుత్వం బాధ్యత వహించకుండా ఎదటి వాళ్ళ మీదకి తప్పులు నెట్టేసి ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడడం వల్ల జరుగుతున్న సమస్యల్ని సామాన్యుడిని పట్టించుకోవడం మానేశారు. కక్షలు సాధింపులు ఏ రకంగా అణిచివేసి దీన్ని చేయాలని చూస్తున్నారు. ఇవాళ కొత్త పలుకులో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒకటి రాశారు.